కాబట్టి రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనతో లేడు అనుకోబోకండి. రోగముల్లో, శ్రమల్లోనే ఆయన మనతో ఉన్నాడు. మన ద్వారా ఏదో కార్యం చేయబోతున్నాడు. అందుకే లోకం ఏమంటదంటే, ఎందుక మా సంఘానికి వెళ్తారా, సంఘంలో బాప్తిసం పొందిన కానీ ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు ఏదో రోగం అయింటి, ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారా? చూడండి, సేవకులు పిల్లలు చచ్చిపోతున్నారు. దానికోసం మీరు ఏమంటారు? సేవకులు ఏదైనా తప్పు చేశారంటారా? ఐజాక్ గారి కుమారుడు ఐజాక్ వసంత్ గారి కుమారుడు చనిపోయాడు, ఒక్క కుమారుడు. ఎలీషా గారికి ఒక్కనొక్క కుమారుడు. మెలంగ్టన్ గారికి ఒక్కనొక్క కుమారుడు. దేవుడు తీసేసుకుంటున్నాడు. అంటే సేవకులు అవిధేయతలు అంటారా? సేవకులు పొరపాట్లు అంటారా? మీ పిల్లలు నాశనం అయిపోతారు, జాగ్రత్తగా లేకపోతే మీ పిల్లలు పాడైపోతారు మేము చెప్తాం కదా. మరి మా పిల్లల్ని దేవుడు తీసేసుకుంటే, యోబు 10 మంది పిల్లల్ని తీసేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పిల్లలు ఆయన యొక్క సేవకులకి ఒకవేళ ముందు జీవితంలో ఒకవేళ వాళ్ళకి ఆటంకంగా ఉంటారేమో, దేవుడు దానికోసమే ముందే తీసేసుకుంటాడు. దేవుడు వాళ్ళకి నిశ్చత్వం ఇస్తాడు. పిల్లరా, సేవకుల కుటుంబంలో ఇలా ఎందుకు జరిగింది అనుకోబోకండి. దేవుడు ఏ ప్రమాదమైనా, ఏ అపాయమైనా ముందు సేవకుడి పైనే దేవుడు అనుమతిస్తాడు. రోగమైనా దేవుడు సేవకుడి పైన అనుమతిస్తాడు. మరణాన్ని కూడా దేవుడు సేవకుడి కుటుంబం పైన అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? మేము నిలబడాలి కదా. మేము నిలబడితేనే ధైర్యంగా ఉండేది మీకు చెప్పగలం. ఆ అనుభవం మాకు వస్తేనే మీకు చెప్పగలం. శనివారం ఎప్పుడు చచ్చిపోయాడు, శుక్రవారం చచ్చిపోయాడు ఆయన, బుధవారం ఎప్పుడు ఎలీషా గారు నిలబడి వాక్యం చెప్పాడు ఆయన. ఎందుకంటే సేవకులకి ఆ ధైర్యం ఇస్తాడు దేవుడు. రేపొద్దున్న మీ ఇంట్లో ఏదైనా జరిగినా మేము నిలబడి మీకు ధైర్యం చెప్పాలి కదా. దేవుని స్తోత్రకరంగా. అలాగే ప్రవక్త గారి కుటుంబంలో, సంఘంలో జరిగింది. ఒక యవనస్తుడు అలా చనిపోయాడు. ఎప్పుడు కరెక్ట్గా ప్రార్థనకు వస్తారంట, యథార్థంగా ఉంటారంట. కుటుంబం ఏంటన్నారు అందరూ? యథార్థంగా ఉంటారంట. పరిచర్యలో చాలా విషయాలు వాళ్ళు కరెక్ట్గా ఉంటారంట. ఆ కుటుంబం పేరు ఇవాన్స్. దేవుని స్తోత్రం. ఆ కుటుంబంలో ఎంత మంచిగా దేవుని దగ్గరగా ఉంటారో, వాళ్ళకున్న ఏకైక కుమారుని దేవుడు తీసేసుకున్నాడట. చిన్న జబ్బుల్చి. ప్రవక్త గారు లేరు, అప్పుడు ఇంటి దగ్గర లేరు. సమాధి చెయ్యాలా, ప్రవక్త గారు వస్తే, పాస్టర్ గారు వస్తే, బహుశా ఆయన వస్తే ఆయన ప్రార్థన చేస్తే బతికేస్తాడు. అంటున్నారా? కొన్ని వేల కిలోమీటర్లో ఉన్నాడు ఆయన. మీటింగ్లకు వెళ్ళాడు విలియం బ్రన్హాం గారు. మరి పాస్టర్ గారు చెప్పాలి కదా ఈ సంగతి. అలాగా చనిపోయాడని చెప్పాడు పాస్టర్ గారు. బ్రన్హాం గారు ఫోన్ చేశారు, కుమారుడు చనిపోయాడు, మరి మీ అనుమతి చెప్పినా మీరు వస్తామంటే మేము ఉంచుతాం, లేదు అని అంటే మీకు రాపోవటం కుదరపోతే అబ్బాయిని సమాధి చేస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్ అని అన్నారు. ఓకే, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు దానికోసం ఏం సెలవిస్తాడో చూస్తాను అన్నాడు. దేవుడు మహిమ కలుగును. చూడండి, ఒక నమ్మకమైన వారింట్లో ఏదన్నా జరగకూడదు జరిగిందంటే దేవుని ఉద్దేశం ఏదో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఒక రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చి భక్తిలో ఉండి విశ్వాసంలో ఉండి ఇంట్లో ఏదైనా జరిగిందంటే నువ్వు దానికి ఏమి మార్కులు వేయబాక, నీ సొంత తెలివితేటలతో ఏ మాటలు మాట్లాడబోక. వాళ్ళ భక్తి ఏంటో నీకు తెలీదు, వాళ్ళ విశ్వాసం ఏంటో నీకు తెలీదు, వాళ్ళకి దేవుడు ఎందుకు అనుమతించాడో నీకు తెలీదు. ఐజాక్ గారు ఆయన సేవలోకి వచ్చినాక కొన్ని వేల ఆత్మలు ప్రభువులకు నడిపించాడా? అలా సేవకులందరినీ దేవుడు ఎన్నుకున్నాడంటే అనేక మంది కుమారులు దేవుని దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళ ఇంట్లో అలా ఎందుకు ఇచ్చాడు? దేవుడు వాళ్ళకి ఇచ్చే ఒక అనుభవం అది. రేపొద్దున్న సంఘంలో ఏది జరిగినా, అమ్మ నా ఇంట్లో దేవుడు చేయలేదా, అయితే నా కొడుకు ఈరోజు నిశ్చత్తులో ఉన్నాడు. మన పిల్లలు ఎక్కడికి పోరమ్మా, మన పిల్లలు దేవుని దగ్గర ఉంటారమ్మా. బాధపడకండి అమ్మా. మన పిల్లలు మనం పోగొట్టుకోలేదు, మన పిల్లలు మనతోనే ఉంటారు. ఆ యువన సోదరుడు ఫోన్ చేసి అడిగాడు, సార్ మమ్మల్ని ఏం చేయమంటారు, ఇతను కప్పెట్టేయమంటారా, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా, మీరు ప్రార్థన చేసి దేవుని దగ్గర తెలుసుకుంటారంటే అప్పుడు ప్రవక్త అన్నాడు, నేను ప్రార్థనలోకి వెళ్తాను, దేవుణ్ణి అడుగుతానని చెప్పి ఆయన ఆ దేశంలోనే ఉండి ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థనలో దేవుడు అతన్ని
ఆయన ఆత్మని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ముందు పాతాళం తీసుకుపోయాడట. ఒకవేళ ఈడు ఏదైనా తప్పు చేసినందువల్ల దేవుడు తీసేసుకున్నాడేమో, బయట తల్లిదండ్రులు తెలియకుండా తొంటరేసాలు వేసినందువల్ల దేవుడు తీసేసుకున్నాడేమో, అంటే వీడు సరిగా ప్రార్థనకు రానందువల్ల దేవుడు తీసేసుకున్నాడేమో, వీడు ఏదైనా తప్పుడు పని చేసినందువల్ల దేవుడు శిక్ష అతను తీసేసుకున్నాడేమో అని వీడు ఖచ్చితంగా పాతాళం పోయాడేమో అని అతన్ని దేవుడు ముందు ఎక్కడ తీసుకెళ్ళాడు? పాతాళం తీసుకెళ్ళి పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ మారు మనసు లేకుండా చచ్చిపోయి బాప్తిసం లేకుండా చనిపోయిన ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పాతాళాలు ఉంటాయి. పాతాళంలోకి వెళ్ళి వెతుకుతున్నాడంట విలియం బ్రన్నం. ఆ ఇవాన్స్ గారి కొడుకు ఎక్కడున్నాడు అని చూస్తున్నాడంట. మొత్తం అంతా నెతికాడట. పాతాళంలో ఎక్కడ లేడు. తిరిగి దేవుడు మరలా పరదేశికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పరదేశంలో వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు ఆ దావీదు? ఎక్కడున్నాడు ఆ దావీదు అని నెతుకుతుంటే ఒక స్థలంలో ఉన్నాడంట. ఓ మంచి ఆనందంలో ఉన్నాడు, మంచి సంతోషంలో ఉన్నాడు. ఓ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతను అద్భుతమైన స్థలంలో ఉన్నాడు. చూశాడంట, ఓ ఇవాన్స్ కొడుకు ఇక్కడ ఉన్నాడు. వెంటనే వచ్చేసాడంట బయటికి. వచ్చేసి ఫోన్ చేశాడు. ఇవాన్స్, నేను నీ కొడుకు ఒక తొంట్రాసలేసి పాతాళం పోయాడేమో, పాతాళానికి వెళ్ళా. పాతాళం అంతా నెతికి అక్కడ లేడు. పరదేశకి వెళ్ళాను. పరదేశంలో రమ్యమైన స్థలంలో ఉన్నాడు. ఏవైనా చిన్న మాట చెప్తున్నాను, ఏమనుకోబాక. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తున్నాను. అదే నా కొడుకు అక్కడ ఉంటే నేను దేవుణ్ణి అడిగి మరలా తీసుకురాను నేను. ఎందుకంటే మరలా ఈ లోకంలోకి వచ్చి ఆడేదైనా తప్పుడు ఆశలేసి దేవునికి దూరం అయిపోతాడేమోనని నేను మాత్రం నా కొడుకుని పరదేశం నుంచి కిందకి తీసుకురాను. మరి నువ్వు ఓకే అంటే దేవుని అడిగి తీసుకొచ్చేస్తాను నీ కొడుకుని. మరి నిశ్చత్వంలో ఉన్నాడు కాబట్టి నువ్వే నిర్ణయించుకో, తీసుకురామంటే వద్దంటామని అడిగాడు. దేవుని ప్రవక్త అంటే చూడండి, దేవుడు ఎట్లాంటి అధికారం ఇచ్చాడండి. మరలా అక్కడ ఉన్నవాడిని కిందకి తీసుకురాగలిగినంత గొప్ప అధికారం, అభిషేకం. అప్పుడు ఇవాన్స్ గారు అన్నాడండి, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇవాన్స్ అన్నాడంట, సార్ భార్య అన్నాడంట, మన కొడుకు మన అబ్బాయి నిశ్చత్వంలో ఉన్నాడు అంటాడు. మరి ప్రవక్త అడుగుతున్నాడు, అని తీసుకొచ్చామంటావని అడుగుతున్నాడు. అవందంట, వద్దండి చాలు, ఆయన అక్కడ ఉండే చాలు. ఓ మరలా ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రభావంతో లోకంలో కలిపోయి ఆడు మరి చనిపోయి నరకానికి పోయాడు కంటే నా కొడుకు అక్కడ ఉంటే చాలు అన్నట్టు. ఎంతమంది కోరుకుంటున్నారు పిల్లరా? మన బిడ్డలు రక్షణలో ఉండి ఎక్కడ చచ్చిపోయినా పర్లేదు, ఏ సమయంలో తీసేసుకున్నా పర్లేదు. అందరికి అర్థమవుతుందా? ఒక సేవకుని కొడుకులు తీసుకున్నారంటే, ఒక విశ్వాసం కొడుకుని దేవుడు తీసుకున్నాడంటే, అది మనం కూడా దానికి కూడా మనం ఎంతో దేవుని స్తుతించాలి. ఈ చెడిపోయిన లోకంలో, మురికి లోకంలో తప్పుడు హెసలేస్తూ మురికిలో జీవిస్తూ పాపంలోనే చనిపోయి నరకానికి పోయే కంటే ప్రభులో ఉన్న కొద్ది రోజులైనా సరే దేవునికి స్తోత్రం కలిగాక. లాజరు కొద్ది రోజులు యేసుతో సహవాసం చేసాడు. ఓ అతను చనిపోయిన ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాడు. మన బిడ్డలు అలా ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నారు? నీ భర్త నీతో ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నారు? ఇంకా మారకపోతే ఇప్పుడన్నా తెలుసుకో, ప్రభువా నా భర్త నాతో కూడా రాని ప్రభువా. ఒక్క రోజన్నా ఉపవాసం ఉండే యథార్థంగా. నువ్వు ఖాళీగా ఉంటావు కదా ఇంటికాడ, చాలా మంది ఇంటికాడ ఖాళీగా ఉంటారు ఆడోళ్ళు. వారంలో ఒక రోజు తీర్మానం చేసుకో, కేవలం నీ భర్త కోసం, కేవలం నీ బిడ్డల కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఒక్క విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నాకు న్యాయము తీర్చు నాయనా అంటే ఆ న్యాయాధిపతి రోజు వస్తుని చూసి తెల్లారు లేచి గుమ్మ గేడు తీరుతున్నాడంట, ఆ వచ్చి కూర్చోండంట. అందుకే తెల్లారి లేచి నీ ప్రార్థన, నాకు బువ్వి, నాకు ఇల్లు, నాకు పని కాదు అడుగుడి మీకు ఇవ్వబడును, మీ మాటలు నా మాటలు మీ యందును, మీరు నా యందు నిలిచి ఉంటే మీకు ఏది కావాలి? హతి నీకేం కావాలా? దేవుడిచ్చాడా? ఆ దేవుడే ఈరోజు మనతో ఉన్నాడా? ఆ అభిషేకం మనతో ఉందా? అడగొచ్చంటారా? అడుగు. నీ పిల్లలు మారలేదా? అడుగు. నీ భర్త మారలేదా? అడుగు. నువ్వు అడుగు, చూడేస్తాడు ఎవడో చూడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక.